నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిందని గతంలో మనం విన్నాం అండ్ దానిపైన సిట్ అనేది వేశారు. నెక్స్ట్ ఇదే సిట్ ఏదైతే లడ్డు ఒక నలుగురిని A1 కాకుండా A2, A3, A4 అండ్ A5ని తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఇదే టెండర్ల విషయానికి వచ్చినట్లయితే టెండర్లలో అవకతవకలు జరిగినాయి అని చెప్పారని కొన్ని మనం వార్తలు వింటున్నాం. దానిపైన మీరేమంటారు సార్? మీరు తపేల ఛానల్లో వింటారు కాబట్టి అట్లా చెప్పేది మీకు బాగా నచ్చుతూ ఉంటే వినండి. ఎందుకంటే దీనికి సిబిఐ డైరెక్షన్లో దాని మీద జరిగిన ఎంక్వైరీ, దాని తాత్పర్యం, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏ డైరెక్షన్ ఇచ్చిందో ఒకసారి వెనక్కి వెళ్తే ముందుకు వెళ్ళొచ్చు. వీళ్ళు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇలా కాలక్షేపం కార్యక్రమంలో ఈ సిట్ అన్న దానికి విశాఖపట్నంలో భూముల మీద వేసిన సిట్టు, వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో 1-2 సిట్లు, అవుట్కమ్ ఏముంటుందో అందరికీ తెలుసు. ఆ ఏఆర్ డైరీలో పకోడీగాలు దొరికారు కాబట్టి 1-2 సార్లు అరెస్ట్ చేసి అడావిడి చేసి అవుట్కమ్ ఏముండదు. సో ఇప్పుడు A1గా ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన వ్యక్తులే అక్కడ ఉంటారో ఆ వ్యక్తులు వైఎస్ఆర్సీపీ వాళ్ళ వ్యక్తులు కావచ్చు అని కొంతమంది అంటారు. వీళ్ళకి రాత్రి పడుకొని కళ్ళగా అంటూ ఉంటారు, పొద్దున మనకు వార్తల కింద రాస్తే అలాగే ఉంటాయి. కాదు, నాకు తెలియగడుతాను. దర్ ఇస్ అ ప్రొసీజర్. NDDB నామ్స్ ప్రకారం దానికి టెస్టింగ్ ల్యాబ్స్లో దానికి అవుట్కమ్ ఏమున్నా దగ్గర గతంలో చంద్రబాబు గారి గవర్నమెంట్లో కూడా more than 15 times కంటైనర్స్ని రిజెక్ట్ చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా 18 కంటైనర్ల పైచీలకు రిజెక్ట్ చేశారు. ఓవరాల్గా దానికి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ స్పెసిఫికేషన్స్కి మ్యాచ్ కాకపోతే అసలు కన్సిడరేషనే ఉండదు. రెండోది వనస్పతి ఆయిల్ మిక్సింగ్ అన్నది తప్ప ఫ్యాట్ కంటెంట్ అన్నది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, అవ్వదు కూడా. యానిమల్ ఫ్యాట్ అని జరగని పని అది. ఈ తల తొక్కలేనని చదువు సంజ లేని వాళ్ళు జర్నలిస్టుల కింద ఆవిష్కరించబడితే వచ్చి దరిద్రాలు ఎలాగే ఉంటాయి. అది కాదు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవదేవుడికి సంబంధించిన విషయంలో, భగవంతుడు అన్న విషయాల్లో కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే అక్కడున్న వెంకటేశ్వర స్వామికి ఒక గొప్పతనం ఏంటంటే బీబీ నాంచారమ్మని మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన. దాని నుంచి హిందూ ముస్లింల మనోభావాలకు సంబంధించిన దేవదేవుడు ఆయన. అంచేత ఎవరు పడితే అది ఎలా పడితే అలా కంక్లూజన్స్, నెరేటివ్స్ ఇవ్వద్దు. ఇదే సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా. మళ్ళీ ఆ సిట్టోళ్ళు వెళ్ళి అడవడి చేస్తున్నారు కాబట్టి దాని గురించి చర్చించమంటే అనవసరమైన చర్చ. 2019లో ఏదైతే టెండర్లు మార్చారో ఆ టెండర్లో ఏదైతే ఆ విషయానికి వచ్చినట్లయితే అందులో అవకతవకలు జరిగినాయి అని సిట్ అనేది రిపోర్ట్ ఇచ్చింది కదా, దానిపైన మీరేమంటారు? ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. గతంలో 8,000 ఆవుల పాలని సరఫరా చేసే అంత కెపాసిటీ ఉండాలి, 8,000 టన్నులు ఏదో లీటర్లు ఏదో లెక్కలు ఉన్నాయి. సో దాన్ని మోడిఫై చేశారు. మోడిఫై చేసిన దానికి యాక్సెప్టెన్స్ లేనప్పుడు ఆ రోజు నుంచి నిరసనలు, దాని మీద ఎవరైనా కౌంటర్ ఫైల్ చేసి ఈ విధంగా జరగకూడదు అన్నది ఏమైనా తిరుమల దేవస్థానంలో పెద్ద జీరు చిన్న జీరు ఉంటాడు. అఫ్ కోర్స్ ఇక్కడ చిన్న జీరు రియల్ ఎస్టేట్లు చేసుకుంటూ ఉంటాడు, అది వేరే సంగతి. కానీ పెద్ద జీరు అక్కడ పాముకోలు వేసుకొని దైవ కార్యాలకు సంబంధించినవన్నీ ఆయనే ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుండలేదు చూస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు నోటిఫై చేయలేదు కదా, తప్పు జరిగిందనో తప్పు చేయట్లేదనో. తర్వాత దేవుడికి సంబంధించిన కైంకర్యాలు అన్నీ కూడా అక్కడ గోశాలను ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చిన ఆవు పాలతోనే అక్కడ కైంకర్యాలు జరుగుతున్నాయి. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇంకా కొత్తదనం ఏముంది దాంట్లో? సిట్ అసలు రిపోర్ట్ చదివిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? ఎవరిది తప్పు అనిపించింది? ఎవరిది తప్పు ఉండదు. అవుట్కమ్ ఏంటంటే ఏఆర్ డైరీకి ఏ క్లాసిఫికేషన్స్ ప్రకారం ఇచ్చారన్న దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. దాంట్లో అవుట్కమ్ డెరైవ్ అయినప్పుడు వాళ్ళ కంటైనర్లు రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు కదా ఎక్స్ప్లెనేషన్స్. కొన్ని ఛానల్స్ కొన్ని వీడియోస్ లో కూడా మనం చూస్తున్నాం పాపం పండింది అని చెప్పేసి. పండితే ఏముంది, ఫలం బాగా ముగ్గు ఉంటుంది, తినమనండి అంతకని. సో నెక్స్ట్ సార్ ఈ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఆర్ డైరీలో కల్తీ జరిగింది అనుకోండి సార్, ఎగ్జాంపుల్. అది దేవుడి సన్నిధికి చేరింది లేదా అన్న దగ్గర NDDB రిపోర్ట్ ప్రకారం చేరలేదన్నది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏఆర్ డైరీలో అవకతవకలకి సిట్ ఆధ్వర్యంలో దాని అవుట్కమ్ డెరైవ్ అనుకోండి. అది దానికి సంబంధించిన అవసరం కానీ దేవదేవుడికి సంబంధించిన అవసరం కాదు. అది గమనించుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.